హలో అండి, మేమైతే ముత్యాల తల్లి పండక్కి పక్క ఊరు వచ్చామన్నమాట. మా పాప మా నాన్నగారు ముందు వెళ్తున్నది. ఈ గుడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి ఈ గుడికి అయితే ప్రతి ఇయర్ కూడా వస్తాం మేము. ఇదైతే ఫస్ట్ తీర్థం అనమాట చుట్టుపక్కల ఊరికి. అమ్మవారిని చూసేద్దామా ఫ్రెండ్స్? ఇరుగండి, మా వాళ్ళు అయితే ముందుకు వచ్చి నుంచున్నారు. నేనైతే బ్యాక్ ఉండిపోయాను. నా కోసమైన ఫ్రంట్కి వచ్చి నుంచున్నారు. మా నాన్నగారు, మా అక్క, మా ఆయన, అక్క వాళ్ళ పాప, అల్లుడు అనమాట. మేము అందరం అయితే ప్రతి ఇయర్ కూడా ఈ పండగకి అయితే మిస్ అవ్వం. ప్రతి ఇయర్ కూడా వస్తాము. సంక్రాంతికి వచ్చి కనుమకు ఉండి కనుమ మరుసటి రోజు అనమాట ఈ పండుగ. చాలా బాగుంటుంది. మా చుట్టుపక్కల ఊరికి ఫస్ట్ తీర్థం కదా, మేమైతే తీర్థం అనేసి అంటాం. మేము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. అమ్మవారిని అయితే చూద్దాం రెండు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు చూడండి, ఏది కావలిస్తే అది కొనుక్కొని తింటున్నారు. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. బాగుంటుంది తీర్థం, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ అది కొట్టేసి లోపలికి దర్శనానికి అయితే వెళ్తారండి. పైన అయితే చిన్న విగ్రహం ఉందో చూసారా, ఇక్కడే అమ్మవారికి పసుపు కుంకాలు ఇస్తారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే బ్యాగులు అయితే జాగ్రత్త చూసుకోవాలి. ఆల్రెడీ ఒక సెల్ అయితే పోయింది పాపం. నేను అన్న మాటకి ఇక్కడైతే మేము చాలా సరదా అనిపించింది. ఇదైతే మేము సరదాగా ఎక్కాము రంగుల రత్నం. ఎలా అరిసామంటే ఫాస్ట్గా తిరుగుతుంటే మాత్రం నేనైతే చాలా గట్టిగా అరిసేసాను. మా పాప నేను అక్కడ కూర్చున్నాను చూసారా, ఫుల్ ఎంజాయ్ చేసామండి ఇదైతే.